చెప్పమ్మా, ఏ ఊరు మీది? మా చెన్నై సార్. మంది చెన్నై ఏంటి, హైదరాబాద్ కదా? ఏం మా పుట్టినీళ్ళు చెన్నై మర్చిపోయావా? సరే సరే, చెన్నై. సర్లేమ్మా, మీది చెన్నై అయితే ఏమి, హైదరాబాద్ అయితే ఏమి. ఏమైంది చెప్పండి పాపకి? పాపకి జ్వరం సార్. జ్వరం ఏం లేదు సార్, జస్ట్ కొంచెం వెచ్చగా ఉంది ఒళ్ళు అంతే. దాన్ని జ్వరం అనే అంటారు. సరే సరే, జ్వరమే సార్, జ్వరమే. అబ్బా, జ్వరమేనా లేకుంటే మార్చుకోవాలా? సరే, ఇంకా ఏమున్నాయి ప్రాబ్లమ్స్ చెప్పండి. బాగా జలుబు చేసిందండి, తర్వాత దగ్గు అంతా ఉంది సార్. అలా అంటావేంది? ఏదో 2 చుక్కలు నీళ్లు కారితే జలుబు దగ్గు అని చెప్తావా? లైట్గా కారింది, దాన్ని జలుబు అనుకుంటున్నారు అయితే మొత్తానికి. సరే, ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఇంకేం లేవు సార్, అంతే. లేవా? సరే సరేనమ్మా. గాలి బాగా తీసుకోనా? వావ్, ఎక్సలెంట్ పేరు. పాప మీలా కదమ్మా, చాలా కోఆపరేటివ్ ఉంది పాప మాత్రం మంచిదే ఉన్నట్టుంది. నా పెంపకమే సార్. అవునవును, అంతా ఆమె పెంపకమే సార్, నాతో సహా. ఓహో, మిమ్మల్ని కూడా బాగానే పెంచుతుంది అయితే. సరే సరేనమ్మా, మెడిసిన్ రాసిస్తాను, వాడి చూడండి. ఏం మెడిసిన్ అండి అది? ఇది మెడిసిన్ కాదమ్మా, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని రాశాను, అంటే పడుసేమో అని రాశాను అంతే. డాక్టర్ గారు భలే కనుక్కున్నారు అసలు, ముక్కులో నీళ్ళు బట్టి అసలు జబ్బేందో భలే డయాగ్నోస్ చేశారుగా అసలు. అంటే పడిసం కూడా డయాగ్నోస్ చేయలేని మాదిరి కనబడుతున్నాను మీకు. అలాగా సార్, మీరు చెప్పగానే పట్టేశారు, రాశారని చెప్పి. దాన్ని అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని అంటారు. ఓకేనమ్మా, ఇంకా డౌట్ ఉంది దాంట్లో? ఏం లేదు సార్, నిమోనియా అట్లాంటివి ఏం లేవు కదా సార్. ఏందమ్మా మీరు 2 చుక్కలు ముక్కులో కారితేనే దానికి న్యూమోనియా అంటారు? ఏంటండి అది? టాక్సీ అమ్మా. టాక్సిన్ రాశారు, అజిత్రోమైసిన్ రాయండి సార్. టాక్సీ వద్దా? టాక్సీ వద్దు సార్, అజిత్రోమైసినే రాయాలి. అయ్యయ్యో, సర్లేమ్మా. అయినా అజిత్రోమైసిన్ ఎందుకు, మోనోసెఫ్ రాయమనొచ్చు కదా? మోనోసెఫ్ వద్దు, అజిత్రోమైసినే బాగుంటుంది. అవునవును, నీ వల్ల మోనోసెఫ్ కూడా పని చేయకుండా పోతుందిలే కానీ. లేదు సార్, మోనోసెఫ్ రాయండి సార్. లేదు, అజిత్రోమైసినే రాయాలి. అయ్యో, నువ్వు చూడు, మోనోసెఫే బాగా పనిచేస్తుందంట. అజిత్రోమైసినే. సరే, మోనోసెఫే బాగా పనిచేస్తుందా? లేదు, అజిత్రోమైసినే బాగుంటుంది సార్, అదే రాయండి మీరు. అంటే అజిత్రోమైసిన్ మోనోసెఫ్ తప్ప నేనేం పని చేయనా? సరే, మీ పని మీరు చేయండి, అజిత్రోమైసినే రాయండి సార్. నా పని నేను చేయాలా, కానీ అజిత్రోమైసినే రాయాలా? అజిత్రోమైసినే రాయాలి. సర్లేమ్మా. ఇది ఇంకోటి డెల్కాన్ ప్లస్ అని పడిసానికి రాస్తున్నానమ్మా, అది వాడండి. ఇప్పుడేం రాశారు సార్? డెల్కాన్ ప్లస్ రాశానమ్మా. ఫెబ్రిక్ ప్లస్ రాయండి సార్. ఫెబ్రిక్ ప్లస్ ఎందుకు, హ్యాట్రిక్ రాయమనొచ్చు కదా? లేదు, ఫెబ్రిక్ ప్లస్ బాగుంటుంది. లేదు, ఇందాక యాంటీబయాటిక్ విషయంలో నీ మాట